హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బాక్స్ సైజింగ్ అండ్ యూనివర్సల్ సెలెక్టర్ గురించి ఒకసారి చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఈ లెసన్ కోసం నేను లెసన్ 7.html అని ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అందులో ఉన్న బాడీలో 3 పారాగ్రాఫ్స్ కూడా ఇచ్చారనమాట. బాక్స్ 1, స్కేల్ అండ్ బాక్స్ 2. ఈ 3 ఎలిమెంట్స్కి 3 వేరే వేరే క్లాసులు కూడా ఇచ్చాను. ఫస్ట్ దానికి బాక్స్ 1, మధ్యలో దానికి స్కేల్, దీనికి బాక్స్ 2 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒక సిఎస్ఎస్ ఫైల్ని కూడా లింక్ చేశాను అనమాట. దాని పేరు style.css. ఆ style.css ఫైల్లో ఆ స్కేల్కి బాక్స్ 1 అండ్ బాక్స్ 2కి విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను అన్నిటికీ. అండ్ 3 ఎలిమెంట్స్కి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ కలర్లు ఇచ్చాను అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ సీ గ్రీన్, స్కై బ్లూ అండ్ సామన్. ఒకసారి బ్రౌజర్కి వెళ్తే ఇలాగా కనపడుతుంది అనమాట. మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తాను. బాక్స్ మోడల్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ గురించి చూద్దాం. బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, అది ఒక ఎలిమెంట్ విడ్త్ అండ్ హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తుంది అనమాట. దీనికి 2 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే కంటెంట్ బాక్స్ అండ్ రెండోది బోర్డర్ బాక్స్. ఆ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అనేది ఈ 2 వాల్యూస్ని తీసుకుంటుంది. మనం VS Codeలో ఈ బాక్స్ 1కి కంటెంట్ బాక్స్ అండ్ ఈ బాక్స్ 2కి బోర్డర్ బాక్స్ అని ఇచ్చి, ఈ రెండింటి మధ్యలో తేడాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మధ్యలో స్కేల్ ఎలిమెంట్ అనేది ఇనీషియల్గా బాక్సెస్ విడ్త్ అండ్ హైట్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం అన్ని బాక్సెస్కి విడ్త్ 300 అండ్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా. సో ఇది కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో స్కేల్ ఉంది కాబట్టి పైన దానికి మనం కంటెంట్ బాక్స్ ఇచ్చి, కింద దానికి బోర్డర్ బాక్స్ ఇచ్చి ఎలా మారినాయి, ఎలా విడ్త్ క్యాలిక్యులేట్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ VS Codeలో బాక్స్ 1కి బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అని ఇస్తాను. ఈ కంటెంట్ బాక్స్ అనేది డిఫాల్ట్ వాల్యూ అనమాట. మనం ఇలా బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అన్ని ఎలిమెంట్స్కి బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అని అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బాక్స్ 2 కూడా బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అనే ఉంది. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట కంటెంట్ బాక్స్ అనేది. ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్తే ఏమాత్రం తేడా కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఆ బాక్స్ 1 ఒకసారి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఈ లోపల ఉన్న కంటెంట్ బాక్స్కి ఇక్కడ విడ్త్ 300 అండ్ హైట్ 100 అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ VS Codeకి వచ్చి ఈ బాక్స్ 1లో ఇక్కడ ప్యాడింగ్ 30 పిక్సెల్ అని ఇస్తాను. అండ్ బోర్డర్ కూడా 10 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసాను. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ బాక్స్ 1 ఎలిమెంట్ విడ్త్ హైట్ పెరిగిందనమాట ఈ కింద స్కేల్తో కంపేర్ చేస్తే. ఒకసారి ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి బాక్స్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం. సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తే ఆ కాంటెంట్ బాక్స్లో విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 100 పిక్సెల్ అని ఉంది. అండ్ అన్ని పక్కల ఒక 30 పిక్సెల్ ప్యాడింగ్ అండ్ ఒక 10 పిక్సెల్ బోర్డర్ కూడా యాడ్ అయింది. ఇక్కడ ఈ ఎలిమెంట్ పెద్దగా ఎందుకు కనపడుతుంది అంటే, ఆ విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 100 పిక్సెల్ ఆ ఎలిమెంట్ యొక్క కంటెంట్ బాక్స్కి అప్లై అయిందనమాట. ఈ ప్యాడింగ్ బోర్డర్ అనేది ఆ విడ్త్ పైన యాడ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఈ బాక్స్ 1 ఎలిమెంట్ యాక్చువల్ విడ్త్ ఎంత అంటే, ఇక్కడ లోపల కంటెంట్ బాక్స్కి 300 పిక్సెల్ విడ్త్ ఉంది కదా. అండ్ యువతల పక్క ఒక 30 పిక్సెల్ ప్యాడింగ్, యువతల పక్క ఒక 30 పిక్సెల్ ప్యాడింగ్, అంటే మొత్తం ఎంత 360 పిక్సెల్. అండ్ ఈ 10 పిక్సెల్ బోర్డర్ ఉంది, యువతలు కూడా ఒక 10 పిక్సెల్ బోర్డర్ ఉంది, అంటే 20 పిక్సెల్. టోటల్ ఎంత 380 పిక్సెల్ ఈ ఎలిమెంట్ యొక్క యాక్చువల్ విడ్త్. సేమ్ అదేవిధంగా యాక్చువల్ హైట్ ఎంత అంటే, ఇక్కడ కంటెంట్ బాక్స్లో హైట్ 100 కదా. ఇక్కడ 100 పైన కింద 60 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది, అంటే 160. అండ్ పైన కింద 20 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది. అంటే ఈ ఎలిమెంట్ యొక్క యాక్చువల్ హైట్ ఎంత అంటే 180 పిక్సెల్. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇచ్చింది 300 పిక్సెల్ విడ్త్ అండ్ 100 పిక్సెల్ హైట్ కదా. ఇచ్చింది మనం 300, 100 పిక్సెల్ హైట్. కానీ బ్రౌజర్లో వచ్చింది 380 పిక్సెల్ విడ్త్ అండ్ 180 పిక్సెల్ హైట్. మనం వెబ్సైట్ని డెవలప్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలా అయితే ప్రతి ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని విడ్త్ ఎంత ఇవ్వాలి, ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి, బోర్డర్ ఎంత ఇవ్వాలి, ఇలా ప్రాబ్లం అవుతుంది అనమాట.
నేను విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ అని ఇస్తే విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్లే బ్రౌజర్లో రావాలి. నేను ఎంత ఇస్తే అంతే రావాలి. ఇక్కడ నేను 300 ఇస్తే 380, 100 ఇస్తే 180 ఇలా రాకూడదు. సో దానికోసం ఏం చేయాలంటే బాక్స్ సైజింగ్ యొక్క రెండో ప్రాపర్టీని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ విఎస్ కోడ్లో ఆ బాక్స్ టు ఎలిమెంట్కి నేను బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని ఇస్తాను. ఈ బోర్డర్ బాక్స్ అనేది ఈ బాక్స్ సైజింగ్ యొక్క రెండో వాల్యూ అనమాట. ఇక్కడ కూడా నేను ప్యాడింగ్ ఈసారి 20 పిక్సెల్ ఇస్తాను అండ్ బోర్డర్ 10 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అని ఇస్తాను. ఇక్కడ పైన ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 30 ఇద్దాం. 30 ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్ళాం కదా, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ స్కేల్ విడ్త్ మొత్తం 300 పిక్సెల్ అని ఇచ్చాం కదా, ఇది ఎంత ఉందో కింద ఎలిమెంట్ విడ్త్ కూడా అంతే ఉందన్నమాట. మీరు హైట్ కూడా కంపేర్ చేస్తే రెండింటి ఒకే హైట్ లాగా ఉంది, అవును కదా. కాకపోతే ఇక్కడ మనం ప్యాడింగ్ ఇచ్చాం అండ్ బోర్డర్ కూడా ఇచ్చాం. సో దానికోసం ఒకసారి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి బాక్స్ మోడల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఆ బాక్స్ టు ఎలిమెంట్ యొక్క కంటెంట్ బాక్స్ విడ్త్ 220 పిక్సెల్ ఉందన్నమాట అండ్ హైట్ 20 పిక్సెల్. అదేంటి మనం విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ ఎలా ఉందంటే ఒకసారి మనం యాక్చువల్ విడ్త్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ విడ్త్ 200 పిక్సెల్ కదా, 220 పిక్సెల్. యువతల ఒక 30 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది అండ్ యువతల ఒక 30 పిక్సెల్ ప్యాడింగ్ ఉంది. ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 220 ప్లస్ 60 మొత్తం 280 పిక్సెల్. అండ్ బోర్డర్ కూడా లెఫ్ట్లో ఒక 10 ఉంది, రైట్లో ఒక 10 ఉంది, అంటే 20. 280 ప్లస్ 20 300 పిక్సెల్. టోటల్ 300 పిక్సెల్ విడ్త్ అనమాట. సేమ్ అదేవిధంగా హైట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ హైట్ 20 పిక్సెల్, పైన 30 కింద 30, మొత్తం 60 ప్లస్ 20 80. బోర్డర్ కూడా పైన 10 కింద 10, మొత్తం ఎంత అయింది 100 పిక్సెల్ అయిందనమాట. అలాగా మనం ఇచ్చిన విడ్త్ అండ్ హైట్ ఆ ఎలిమెంట్ యొక్క ప్యాడింగ్ అండ్ బోర్డర్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది, ఓకేనా. అలా ఇంక్లూడ్ చేస్తే మనం ఇచ్చిన విడ్త్ హైట్ ఏదైతే ఉందో అదే ఈ ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది అనమాట. అప్పుడు మనం డెవలప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వెబ్సైట్ని డెవలప్ చేసేటప్పుడు. ఓకే, నేను ఇంత హైట్ ఇంత విడ్త్ ఇచ్చాను, అదే విడ్త్ అదే హైట్ ఆ ఎలిమెంట్కి అప్లై అయ్యి అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ప్రతి గూగుల్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా. అందుకని ఈ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అనేది అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేయటం మంచిది అనమాట. ఈ స్కేల్కి, బాక్స్ 1కి, బాక్స్ 2కి, ఇంకా ఈ HTML వేరే వేరే ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ అన్ని ఎలిమెంట్స్కి కూడా బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని అప్లై చేయటం మంచిది. అండ్ ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి ఆ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్, బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్, బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని రాసే పని లేకుండా ఒక షార్ట్ కట్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఈ వీడియోలో రెండో టాపిక్ యూనివర్సల్ సెలెక్టర్. ఇక్కడ CSS ఫైల్లో టాప్లో ఒక యాస్ట్రిస్క్ ఇస్తాను, దాని తర్వాత మీసల్ బ్రాకెట్లు వేద్దాం. ఈ యాస్ట్రిస్క్ అంటే ఏంటంటే యూనివర్సల్ సెలెక్టర్ని డినోట్ చేస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ style.css ఫైల్ ఎక్కడెక్కడ యూజ్ అయిందో, అంటే ప్రస్తుతం ఇక్కడ యూజ్ అయింది కదా style.css, ఈ HTML ఫైల్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఈ యాస్ట్రిస్క్ యూనివర్సల్ సెలెక్టర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఈ ఎలిమెంట్స్ అన్ని HTMLలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మీసల్ బ్రాకెట్ లోపలికి వచ్చి ఇక్కడ నేను బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని ఇస్తాను. అంటే దీని అర్థం అంటే ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అప్లై అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈ కంటెంట్ బాక్స్ని తీసేయచ్చు, ఇక్కడ కూడా ఈ బోర్డర్ బాక్స్ని తీసేయచ్చు. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ అప్లై అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసి మనం బ్రౌజర్కి వెళ్తే మీరు ఇక్కడ చూసారు కదా బాక్స్ 1 కూడా లైన్లోకి వచ్చింది అనమాట. ఇందాక కింద బాక్స్ 2 ఎట్టుందో పైన కూడా బాక్స్ 1 కూడా అలాగే ఉంది. అది యూనివర్సల్ సెలెక్టర్ ఉన్న పవర్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి రాసే పని ఉండదు. అండ్ మీరు ఇక్కడ బ్రౌజర్లో చూసినట్టయితే ఒకసారి ఈ హెడింగ్ పైన అండ్ ఈ బాక్సెస్ మధ్యలో అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్లు కనపడుతున్నాయి కదా, ఆ గ్యాప్ ఏంటంటే ఈ మన క్రోమ్ బ్రౌజరు కొన్ని ఎలిమెంట్స్కి బై డిఫాల్ట్గా మార్జిన్ అప్లై చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే మనం జనరల్గా వీటన్నిటిని తీసేస్తాం, ఎందుకంటే మనం బ్రౌజర్కి చెప్తాం అనమాట, బ్రౌజర్ నువ్వు ఏ ఎలిమెంట్కి మార్జిన్ ప్యాడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏ ఎలిమెంట్కి ఎంత మార్జిన్ ఏ ఎలిమెంట్కి ఎంత ప్యాడింగ్ కావాలో నేను ఇచ్చుకుంటాను,
నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాం అనమాట. ఓకేనా? అప్పుడు మన కంట్రోల్ ఎక్కువ ఉంటుంది బ్రౌజర్ కన్నా కానీ. సో దానికోసం ఏం చేస్తానంటే మనం VS కోడ్‌కెళ్ళి ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఉంది కదా! యూనివర్సల్ సెలెక్టర్‌లో ఈ బాక్స్ సైజింగ్ కింద మార్జిన్ 0 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ 0 పిక్సెల్ అని రాసి సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఉన్న గ్యాప్‌లన్నీ పోయినాయి అనమాట. అంటే బ్రౌజర్ అప్లై చేసిన మార్జిన్ ఇప్పుడు లేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా మనకి ఎంత కావాలనుకుంటే అంత మార్జిన్, అంత ప్యాడింగ్ మనమే ఇచ్చుకోవచ్చు. బ్రౌజర్‌తో పని లేకుండా. మన దగ్గర ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. ఓకేనా? ఈ యూనివర్సల్ సెలెక్టర్‌లో ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్, మార్జిన్ 0 పిక్సెల్, ప్యాడింగ్ 0 పిక్సెల్. అవి మనం ఎప్పుడు CSS రాసినా కానీ ఈ మూడిటిని యాడ్ చేయడం మంచిదనమాట. ఓకేనా? ఈ మూడిటిని యాడ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్, మంచిది. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.